హాయ్ ఫ్రెండ్స్, హౌస్ వైఫ్లు ఎక్కువగా సెర్చ్ చేసేది ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలి లేదా వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఏముండదండి. ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటి అనేది చాలామందికి తెలిసిందే తప్ప దాని తర్వాత అయితే ఎవరికి ఏమీ తెలియదు, దానికి ముందు అయితే ఎవరికి ఏమీ తెలియదు. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే మామూలుగా రియల్ ఎస్టేట్ ఏజెంట్గా జాయిన్ అవ్వచ్చు, లేదా ఇన్సూరెన్స్ ఏజెంట్గా జాయిన్ అవ్వచ్చు. ఇన్సూరెన్స్ ఏజెంట్గా జాయిన్ అవ్వాలంటే మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ పాస్ అయితేనే మీకు ఇన్సూరెన్స్ ఏజెంట్గా మీకు ఐడి కార్డ్ అనేది వస్తుంది. సర్టన్ మీరు అనుకున్న కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో. సో జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఇన్సూరెన్స్ కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఏ కంపెనీ బాగుంది, ఏ కంపెనీ ఎన్ని రోజుల నుంచి ఉంది అనేది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని క్లైమ్ రేట్స్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు జాయిన్ అవ్వండి, లేదా మీరు జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే సర్టిఫైడ్ కానీ కొన్ని కంపెనీస్ ఉంటాయి, లైక్ అగ్రిగోల్డ్. మన తెలుగు రాష్ట్రాల్లో మనకు తెలిసింది పెద్దది ఈ మధ్య కంపెనీ కూడా అయితే రియల్ ఎస్టేట్తో ఏదో అగ్రిగోల్డ్ అంతా హైర్ చేసుకొని, లేడీస్ని హైర్ చేసుకొని వాళ్ళ దగ్గర చీటీలు పెట్టి మనీ కట్టించి వారం లెక్కన డబ్బులు కట్టించి ఆ డబ్బులన్నీ ఎగరకొట్టేసి, సో ఇవన్నీ ఏదో స్కామ్ జరుగుతాయి. సో మీరు ఏదైనా కంపెనీ జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏ కంపెనీ అయితే బెస్ట్, ఏ కంపెనీ అయితే ఎక్కువగా ఉంది, బాగుంది, సక్సెస్ రేట్, క్లైమ్ రేట్ ఎక్కువ ఎక్కడ ఉంది అనేది మీరు చూసుకున్న తర్వాత చేయండి. అట్ ది సేమ్ టైం నెట్వర్కింగ్ దాంట్లోకి వెళ్ళకండి. నెట్వర్కింగ్ మీరు జాయిన్ అవ్వండి, మీ కింద ఇంకా ఇద్దరిని జాయిన్ చేయండి, లేదా రెఫర్ చేయండి, లేదా మీరు లీడర్గా ఉండండి, మీ కింద ఏజెంట్లు పెట్టుకోండి. ఇలాంటి స్కామ్లను అస్సలు నమ్మకండి. నెక్స్ట్, ఫస్ట్ డబ్బులు ఇవ్వండి, తర్వాత మీకు వర్క్ ఇస్తాం. ఇది కూడా అస్సలు నమ్మకండి. డబ్బులు కట్టండి, మేకింగ్ మిషన్ మేము ఇస్తాం, ప్రోడక్ట్ మేము ఇస్తాం, సేల్స్ మేము చేయిస్తాం. ఈ పని ఏదో వాడే చేసుకోవచ్చుగా. ఇప్పుడు ప్రోడక్ట్ మిషన్ వాడి దగ్గర ఉంది. మిషన్ వాడి దగ్గర ఉన్నప్పుడు ఒక మనిషిని హైర్ చేసుకొని మీకు మిషన్ కొనుక్కోండి, డబ్బులు ఇచ్చేసి మిషన్ కొనుక్కోండి అంటాడు. మిషన్ కొనుక్కున్న తర్వాత మీకు మంత్లీ 20K వస్తుంది, 30K వస్తుంది అంటాడు. సో ఒక మిషన్ మీద నీకు 20K 30K వచ్చేటప్పుడు ఒక మిషన్ కోసం ఒక మనిషిని పెట్టి 15,000 ఇచ్చి వర్క్ ఇవ్వచ్చుగా. వాడే ఇవ్వడు. ఎందుకు? అది వాడికే తెలియాలి. సో ఇలాంటి స్కామ్లు నమ్మకండి. నెక్స్ట్, రాసేది ఇస్తాం, మీకు బండిల్స్ ఆఫ్ బుక్స్ ఇస్తాం, ఆ బుక్స్ అన్నీ కూడా మీరు రాయాలి, ఎందుకంటే దాంట్లో కరెక్షన్స్ అన్నీ మేము చూస్తాం అంటారు. సో ఈ డేటా అంతా కూడా ఒక బుక్ అండి. అది ఆ బుక్ని ఎక్కడ మీరు రివీల్ చేయకూడదు కాబట్టి నేను మీకు ఇస్తున్నాను అని చెప్తారు. అందుకు సెల్ఫ్ డిపాజిట్ కోసం మేము మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాం అని చెప్పారు అంటే అది స్కామ్. అసలు రాయటం ఏంటండి? ఇప్పుడు ఈ టైంలో ఏంటి, రాసిన దాన్ని స్కాన్ చేసి టేబుల్ క్రియేట్ చేసి అన్ని చేసే రోజులు ఇవి. వాడు బుక్ ఇవ్వడం ఏంది, దాన్ని మళ్ళీ చూసి రాయడం ఏంది, వాడు పీడిఎఫ్లో పంపించడం ఏంది, మళ్ళీ మనం రాయడం ఏంది, మనం పోస్ట్ చేయడం ఏంది. మనం ఏ స్టేజ్లో ఉన్నాం? సో ఇది బిలీవ్ చేయకండి. ఇంకోటి, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఈ మూడు కూడా మీకు మంచి ఆప్షన్సే. ఎప్పుడు? డిపెండ్స్ అపాన్ యువర్ లక్, యువర్ వర్క్. సో మీకు షాప్ ఉందా, లేదా మీ ప్రోడక్ట్ ఉందా? మీ ప్రోడక్ట్ ఉంది, మీ షాప్ ఉంది అంటే బంగారుగా, ఎందుకంటే ఫ్రీ ఆఫ్ సోర్స్లో మీరు బంగారుగా మార్కెటింగ్ చేసుకోవచ్చు విత్ జీరో ఇన్వెస్ట్మెంట్. కావాలంటే మీరు ప్రమోట్ చేసుకోండి, ఆన్లైన్లో ప్రమోట్ చేసుకోండి. పాంప్లెట్ పంచే రోజులు పోయాయి, అడ్వర్టైజ్ చేసే రోజులు పోయాయి. ఎక్కడ? పేపర్స్లో. సో మీరు ఆ డబ్బులతోనే మీరు హ్యాపీగా లోగో ఒకటి చేసుకొని క్రియేట్ చేసుకోండి, లేదా మంచి పేరు ఒకటి పెట్టుకోండి, క్యాష్ నేమ్ ఒకటి పెట్టుకోండి, ప్రమోట్ చేసుకోండి, హ్యాపీగా ప్రోడక్ట్స్ అమ్ముకోండి. లేదు అది కూడా కాదు, మీరు బయట నుంచి ఎక్కడైనా బెంగళూరు లేకపోతే చెన్నైయో లేకపోతే హైదరాబాద్ ఎక్కడైతే వెళ్ళండి, చూసుకోండి ప్రోడక్ట్స్ ఏవి. అమెజాన్లో సెల్లర్గా ఓపెన్ చేయండి. అమెజాన్ సెల్లర్గా ఎలా చేయాలి అనేది కూడా మీకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. దాంట్లో ఎలా కమిషన్ వస్తుంది ఏంటి అనేది కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. కానీ అమెజాన్ సెల్లర్లో కూడా మీకు చేయాల్సింది ఏంటంటే డిమాండ్ ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి అని సెర్చ్ చేసుకోవాలి. సో చాలా వరకు ఇప్పుడున్న ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కూడా క్లాతింగ్ మీదే డిపెండ్ అయి ఉన్నారు, ఎందుకంటే ఎక్కువ డిమాండ్ ఉన్నవి అవే కాబట్టి. సో మీరు కూడా లోకల్ బిజినెస్ చేయండి. మనం నేషనల్ వైజ్ వద్దు, స్టేట్ వైజ్ వద్దు, డిస్ట్రిక్ట్ వైజ్ కూడా వద్దు. లోకల్లో మీ పేరుని నిలబెట్టుకోండి చాలు. లోకల్ బిజినెస్ చేయండి అంటే మీ ఊర్లోనే మాత్రమే అమ్ముకోండి. మీ ఊరిని టార్గెట్ చేయండి ఫస్ట్, తర్వాత పక్క ఊరు, తర్వాత జిల్లాకి, తర్వాత స్టేట్కి, తర్వాత ఇండియా వైజ్ వెళ్తారు. సో లోకల్ బిజినెస్ చేయాలి అంటే మీరు చేయాల్సిందల్లా కూడా ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ షార్ట్స్ పెట్టుకోండి, రెగ్యులర్గా పెట్టండి. ఏంటి ప్రోడక్ట్ వల్ల యూజెస్ ఏంటి, ఎందుకు కొంటున్నారు, ఎందుకు కొనాలి, వై అనేది.
దిస్ ఈజ్ రవిశాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.